తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకొని మోసం చేసిందని భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. వివాహం తరువాత 25 లక్షలు కాజేసి విడాకులు కోరుతూ తనను తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐశ్వర్య మరో వ్యక్తితో కలిసి తనపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని, తనకు న్యాయం చేయాలని భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ కోరారు. గతేడాది సెప్టెంబర్ 6వ తేదీన ఐశ్వర్యతో శ్యామ్ కుమార్ కు వివాహమైందని, ఆ తర్వాత వారు హైదరాబాద్ కు వెళ్లగా ఆమె నిజస్వరూపం తెలిసిందని శ్యామ్ కుమార్ చెబుతున్నాడు. దురలవాట్లకు తోడు రియల్టర్ కర్ణం రమేష్ బాబుతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను వేధింపులకు గురి చేస్తుందని ఆరోపించాడు. పెళ్లైన నెల రోజులకే ఐశ్వర్యకు రియల్టర్ కర్ణం రమేష్ బాబు అఫైర్ గురించి తనకు తెలిసి నిలదీస్తే తనపైనే ఎదురుదాడి చేసిందని వాపోయాడు. విడాకులు ఇవ్వకపోతే అక్రమ కేసులు పెడతామని వేధింపులకు గురి చేస్తోందని, ఓసారి తనపై భౌతిక దాడికి కూడా పాల్పడిందని శ్యామ్ కుమార్ చెబుతున్నాడు. ఐశ్వర్య తల్లిదండ్రులు కూడా ఆమెకే వంత పాడుతూ తన కుటుంబాన్ని వేధిస్తున్నారని మీడియాకు వెల్లడించాడు. ఈ క్రమంలోనే రమేష్ బాబు ఐశ్వర్యతో తాను మాట్లాడిన ఆడియో కాల్స్ బయటపెట్టాడు. వివాహమైన నెల రోజుల తర్వాత ఐశ్వర్య గురించి తనకు నిజాలు తెలిసాయని, హైదరాబాద్ కు చెందిన రియల్టర్ కర్ణం రమేష్ బాబుతో కలిసి బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. కాపు మ్యాట్రిమోనీ ద్వారా సీరియల్ నటి ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నట్లు శ్యామ్ చెబుతున్నారు. ఐశ్వర్య ప్రముఖ టీవీ ఛానల్స్ లో ప్రసారమయ్యే టీవీ సీరియల్లో నటిస్తున్నారు. సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో కూడా కొన్ని పాత్రలు చేశారు. ఐశ్వర్య అమ్మాయి గారు, పలుకే బంగారమాయనే, అలా వైకుంఠపురం, అత్తారింటికి దారేది సీరియల్స్ లో నటిస్తున్నారు. గతంలో ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ, నా రూటే సెపరేటు, త్రిముఖి వంటి సినిమాలను చేసింది.